ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా, శ్రీ బాల వీరాంజనేయ స్వామి డుమ్మా కొట్టారు. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రులతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశాన్ని బహిష్కరించడం గమనార్హం. దీంతో వైసీపీకి చెందిన దర్శి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలకు సమాధానాలు చెప్పలేకే వారు సమావేశానికి హాజరు కాలేదని విమర్శించారు. జరిగింది ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీలందరూ హాజరై తమ ఇబ్బందులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని చర్చించడానికి బ్రహ్మాండమైనటువంటి వేదికని ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి సమస్యల్ని చెప్పారు. ఈ సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం తరఫు నుంచి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా రాకపోవడం అత్యంత శోచనీయమైనటువంటి అంశం. అదీ కాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా రాకపోతే వీరి గోడ ఎవరికి చెప్పుకోవాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద గలమెత్తుతూనే ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఇవాళ మాట్లాడి పరిష్కరిద్దాం, ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు తీరుద్దామని మేమంతా వస్తే ఇవాళ వారు లేకుండా ముఖం చాటేయడం దేనికి ఉదాహరణగా తీసుకోవాలి? అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం రోజుల వ్యతిరేకతనే ఎదుర్కోలేక వెళ్ళిపోయారని భావించాలా? మంత్రులు సమాధానం చెప్పలేకే ఈ సభని బాయ్కట్ చేశారని అర్థం చేసుకోవాలా? ఈ సభలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క గోడుని వినడానికి వీళ్ళకి సమయం లేదని అనుకోవాలా? ఇది అత్యంత హాస్యాస్పదమైన, గర్హనీయమైనటువంటి చర్య. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లా అంటే వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్య మీద, రైతులు ఎదుర్కొంటున్నటువంటి నకిలీ విత్తనాల మీద, రైతులు ఎదుర్కొంటున్నటువంటి మద్దతు ధరల మీద, రైతులకి అందాల్సినటువంటి సబ్సిడీల మీద, అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి బీమాల మీద మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి? ఎవరికి చెప్పాలి? మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ జెడ్పీ సమావేశానికి హాజరు కాకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం వల్ల హాజరు కాలేదని సమాచారం పంపారని, అయితే ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై జెడ్పీటీసీలు, ఎంపీపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని వారు ప్రశ్నించారు. వీరంతా సమావేశానికి హాజరు కాకపోవడంపై జిల్లా రాజకీయాల్లో వేడిని పెంచింది.